అందరికీ నమస్కారం. మన శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ప్రతి సిరీస్లో భాగంగా మనము ఇవాళ వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంట్రడక్షన్ ఆఫ్ వర్డ్స్. Words are the basic building blocks of the English language. Just like bricks are used to build a house, words help us build sentences. Without words, we cannot speak, write, or share our ideas with others. దీని అర్థం ఏమనగా, వర్డ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఇంగ్లీష్ అండ్ వర్డ్స్ అనేవి బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఎలాగైతే బ్రిక్స్ అనేవి బేసిక్ లెవెల్ ఆఫ్ ది బిల్డింగ్, అలానే వర్డ్స్ అనేది కూడా బేసిక్ బిల్డ్ ఆఫ్ ది సెంటెన్సెస్. వితౌట్ వర్డ్స్ వీ కెనాట్, వర్డ్స్ లేకుండా మనం మాట్లాడలేము, రాయలేము, మన ఐడియాస్ని వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ వర్డ్? ఎ వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ హ్యాస్ ఎ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్, రన్, హ్యాపీ, స్కూల్. ఎవ్రీ వర్డ్ tells us something. It can name something, show an action, or express a feeling. దీని అర్థం ఏమనగా, పదం అనేది అర్థం ఉన్న అక్షరాల సమూహం. ప్రతి పదం ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. అది ఒక వస్తువు కావచ్చు, ఒక చర్యను చూపించవచ్చు, లేదా భావాన్ని వ్యక్తం చేయవచ్చు. నెక్స్ట్, we have some of the types of nouns. మనకు కొన్ని రకాలైన నౌన్స్ వర్డ్స్ ఉన్నాయి. Types of words and words formation. Now let's understand how words are formed in a simple way. First, let's see about root word. మనం ఫస్ట్ రూట్ వర్డ్ గురించి తెలుసుకుందాం. నేను ప్రతి హార్డ్ వర్డ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్ని మీకు 3-4 టైమ్స్ లేదా 5 టైమ్స్ రివైజ్ చేపిస్తాను. ఫస్ట్ రూట్ వర్డ్ మనం తెలుసుకుందాం. ROOT, రూట్. ROOT, రూట్. ROOT, రూట్. ROOT, రూట్ and ROOT, root. A root word is the basic form of a word. It has its own meaning. Examples: play, read, write, happy. దీన్ని మనం తెలుగులో తెలుసుకుందాము. రూట్ వర్డ్ అంటే మూలపదం అని అంటారు. మూలపదం అనేది ఒక పదం యొక్క ప్రాథమిక రూపం. దీనికి స్వంత అర్థం ఉంటుంది. These are the main words which many other words are created. దీని అర్థం ఏమంటే, దీని ఆధారంగా మరిన్ని కొత్త పదాలు తయారవుతాయి. నెక్స్ట్, ప్రిఫిక్సెస్ గురించి చూద్దాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, PREFIXES, ప్రిఫిక్సెస్. PREFIXES, ప్రిఫిక్సెస్. PREFIXES, prefixes. PREFIXES, prefixes. PREFIXES, prefixes. A prefix is added at the beginning of a word to change its meaning. దీని అర్థం ఏమిటంటే, ఉపసర్గలు అంటే ప్రిఫిక్సెస్ అనేదాన్ని ఉపసర్గలు అని అంటారు. ఉపసర్గ అనేది పదం ముందు జత చేయబడే భాగం. ఇది పదం అర్థాన్ని మారుస్తుంది. ఎగ్జాంపుల్స్: un plus happy which gives unhappy, re plus right which gives rewrite. Prefixes can give opposite meanings or show repetition. దీని అర్థం ఏమంటే,
ఉపసర్గలు పదానికి వ్యతిరేక అర్థం ఇవ్వవచ్చు లేదా మళ్ళీ చేయడం అనే అర్థాన్ని కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సఫిక్సెస్ దగ్గరికి వచ్చేద్దాం. SU, FF, IX, ES suffixes. 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 Next, a suffix is added at the end of a word. ఇక్కడ సఫిక్స్ అంటే తెలుగులో ప్రత్యయాలు అని అర్థం. ప్రత్యయం అనేది పదం చివరన జత చేయబడే భాగం. ఎగ్జాంపుల్స్: టీచ్ ప్లస్ అర్ విచ్ గివ్స్ టీచర్ అండ్ క్విక్ ప్లస్ లీవ్ విచ్ గివ్స్ క్విక్లీ. సఫిక్సెస్ కెన్ చేంజ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ యాడ్ మోర్ మీనింగ్. దీని అర్థం ఏమిటంటే ప్రత్యయాలు పదం రూపాన్ని మార్చవచ్చు లేదా కొత్త ఆధారాన్ని జోడించవచ్చు. By using root words, prefixes and suffixes, we can create many new words and expand our vocabulary. దీని అర్థం ఏమిటంటే ఈ విధంగా మూల పదాలు, ఉపసర్గలు, ప్రత్యయాలు ఉపయోగించి మనం కొత్త పదాలను సులభంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ నేనైతే నెంబర్స్ ఇవ్వాలి, బట్ మనం పాయింట్ వైజ్గా చదువుతాము. వర్డ్స్ హెల్ప్ us టు కమ్యూనికేట్ క్లియర్లీ. దీని అర్థం ఏమిటంటే పదాలు మనకు స్పష్టంగా మాట్లాడడానికి సహాయపడతాయి. నెక్స్ట్, దే ఇంప్రూవ్ స్పీకింగ్ అండ్ రైటింగ్. దీని అర్థం ఏమిటంటే మాట్లాడే మరియు రాసే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. నెక్స్ట్, దే హెల్ప్ us టు అండర్స్టాండ్ లెసన్స్ బెటర్. పాఠాలను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, లెర్నింగ్ మోర్ వర్డ్స్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్. దీని అర్థం ఏమిటంటే ఎక్కువ పదాలు నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను దీనికి లాస్ట్ పాయింట్ అంటే కంక్లూజన్ని యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. When you understand how words are formed, it becomes easier to learn new words. Practice daily and try to use new words in sentences. Keep learning and improving your English every day. Thank you. Please like, share and subscribe to my channel. See you in the next video. If you want any videos, please comment in the comment section. Thank you.